అందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణి అనే అధికారులు చెప్తా ఉన్నారు. ఆ ప్రజావాణి నిజంగా ప్రజావాణియేనా, లేదంటే వృధావాణియా, లేదంటే ప్రజా దర్బారా, లేదంటే వృధా దర్బారా అధికారులు తెలపవలసిన అవసరం ఉన్నది. ఈ మాట ఎందుకంటున్నంటే, నిన్న V6లో కూడా ఒక ఐటెం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే ప్రజావాణి కానీ ప్రజా దర్బార్లో కానీ సమస్యలు పరిష్కారం కావటం లేదు అని రకరకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీడియో రూపంలో కూడా వస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఆడ లోకల్ బాడీ కలెక్టర్ గారైన డాక్టర్ శ్రీజా మేడం సర్టిఫికెట్కి ఎంక్వైరీకి రాస్తే ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేయించని దాఖలు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో నెలకొని ఉన్నాయి. అంతేకాకుండా నేను మత్సా శ్రీకాంత్ సీనియర్ అసిస్టెంట్ మీద ఆల్ సర్టిఫికెట్స్ అతనికి సంబంధించిన అన్ని కూడా అధికారులు ఇచ్చిన కాగితాలలో తప్పులు ఎన్ని ఉన్నాయో అన్ని చూపించి దీని మీద ఎంక్వైరీ చేయమని కోరుతా ఉంటే, ఇవాళ సోమవారం కదా, నీకు బుధవారం కల్లా నోటీస్ వస్తుంది. బుధవారం రోజు పోతే ఇవాళ బుధవారం కల్లా నీకు శనివారం కల్లా నోటీస్ పంపిస్తాం. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఆ ప్రజావాణిలో ఇచ్చిన అర్జీదారులకి న్యాయం జరగటం లేదు. అసలు ఆ ప్రజావాణి అని పెట్టుకునే దానికన్నా కూడా వృధావాణి అని పెట్టుకుంటే అపురూపంగా ఉంటుంది అది. ఎందుకంటే అది అట్టాగో సమస్యల పరిష్కారం కావు. అంతేకాకుండా ఈ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారో కూడా తెలియవలసిన అవసరం ఉంది. ఈ ప్రజావాణిలో అగ్రవర్ణాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగటం లేదు. అంతేకాకుండా అక్కడ ఉన్న అధికారులు అంటున్నారు, నీకేం సంబంధం, నువ్వు ఎందుకు పెట్టినావు కంప్లైంట్ అంటే, మరి ఏ సంబంధం ఉంటే అవినీతిని వెలికి తీయాలి, ఏ సంబంధం లేకపోతే అవినీతిని వెలికి తీయకూడదో ఇక్కడ ఖమ్మం జిల్లా అధికారులు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంటే సంబంధాలు ఉంటేనే అవినీతిని వెలికి తీయాలా, లేదా తీయొద్దా? ఏమీ దుర్మార్గం. అవినీతికి సంబంధం ఉండాలా అంటే అవినీతి చేసినోడితోనే కంప్లైంట్ పెట్టేదానికి సంబంధం ఉంటేనే కంప్లైంట్ పెట్టాలి తప్ప అది పెట్టకూడదు. అధికారుల తీరది. దీనంత నికృష్టమైన మాటలు, నీచమైన మాటలు ఆ అధికారులు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావాలి. నేను మొన్న లాస్ట్ బుధవారం రోజు నేను ఏవో అరుణ మేడం గారిని కలిస్తే నవ్వుతూ, నీకు శనివారం కల్లా నేను నోటీస్ పంపిస్తాము, ఆ నోటీస్ తయారు చేసింది కూడా నాగార్జున రెడ్డే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి శనివారం రాలేదా? ఇంకా శనివారం పోయి మళ్ళీ శనివారం కూడా వస్తూనే ఉంది. దీనికి అధికారులు తక్షణమే స్పందించాలి. చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవాలి. ప్రజావాణికి వచ్చిన ప్రతి అర్జీదారుడికి న్యాయం జరగాలి. అప్పుడే ఆ ప్రజావాణికి విలువ, సార్థకత ఉంటుంది. ఆ విలువలు పాటించినప్పుడు, ఆ విలువలకు నైతికత లేనప్పుడు ఎందుకు ఈ ప్రజావాణిలు, ఎందుకు ఈ ప్రజా దర్బార్లు ఎందుకు? ఖచ్చితంగా దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రజావాణిలో వచ్చిన సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి. వచ్చిన ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేటట్టుగా చూడాలి. అంతేకాకుండా ఫిర్యాదుదారుడు
ఎవరి మీద అయితే ఫిర్యాదు చేశారో తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రజావాణి నిజమైన ప్రజావాణి లాగా సమాజానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా అధికారులపైన ఉన్నది. మరియు ఆ సర్టిఫికెట్ల మీద వెరిఫికేషన్ ఎందుకు జరగట్లేదో నాకు అర్థం కావట్లేదు. మేము అన్ని మాట్లాడుకున్నామంటాడు ఆ వ్యక్తి. అంటే ఖమ్మం కలెక్టర్ గారితో మాట్లాడకుండా, ఖమ్మం ఏవో గారితో మాట్లాడకుండా, ఖమ్మం లోకల్ బాడీ కలెక్టర్ గారితో మాట్లాడకుండా ఏమైంది తెలవాలి. ఆడ జేసీ పిన్నెడి శ్రీనివాసరెడ్డి గారు అంటారు, నీకు నోటీసులు పంపిస్తాం పో అన్నారు. ఆ మాట అని కూడా నెల రోజులు అవుతుంది. అయ్యా జేసీ గారు, నోటీసు పంపడానికి ఇంకా టైం జరపలేదా మీకు? ఇయరింగ్ పెట్టండి అయ్యా. ఇయరింగ్ పెడితే ఆడు భాగవతంత బయటపడుతుంది. ఈ ప్రజావాణిలో వచ్చిన సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద తక్షణం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజావాణి అందరి వాణి అనే విధంగా అధికారులు సమాజానికి చర్యలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రులందరికీ నమస్కారం.